రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో, ఈ టైంలోనే ఎక్కువగా అంటువ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ఫీవర్స్ స్టార్ట్ అయిపోతాయి. సో, చిన్న పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఇలాంటి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, వీటి నుంచి బయటపడడం ఎలా? చిన్న చిన్న చిట్కాలతో హాస్పిటల్ వరకు వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండడం ఎలానో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు ఉన్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్. డాక్టర్తో మాట్లాడదాం. డాక్టర్ నుంచి చిట్కాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 TV స్టూడియోస్. వెల్కమ్ అమ్మా. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు దగ్గు, జలుబు అండ్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిది? చిట్కాలతో పాటుగా వాళ్ళు కొంచెం రోజు రెగ్యులర్గా సాధన కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిట్కా అంటే అలా వేసేసుకుని అలా వదిలేయడం అలా కాకుండా అసలు ఇంపార్టెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు మనం. వేసవికాలం అంతా విపరీతంగా కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని చల్లచల్లగా ఫ్రిడ్జ్లోనే ఉండిపోదాం అనిపిస్తుంది, అంత వేడి కదా. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నెమ్మదిగా చల్లదనం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇన్నాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. వేసవికాలానికి వేసవికాలం నుంచి వర్షాకాలానికి ఏవి ఉపయోగకరమో అవి ప్లాన్ చేసుకోవాలి. అది ఆయుర్వేదం ఏంటంటే ఋతుచర్య అని ఉంటుంది. సో వేసవికాలం గ్రీష్మ ఋతువు నుంచి ఇప్పుడు మనం వర్ష ఋతువులోకి వస్తున్నాం. సో ఈ టైంలో కొన్ని పాత అలవాట్లను మానుకుని కొత్త అలవాట్లు మళ్ళీ కొత్తగా చేసుకోవాలి. ప్రతి 2 నెలలకి మనకి ఋతువు మారుతుంది కదా. ఋతువుకు అనుసంధానంగా మనం మన ఆహార విహారాలు మార్చుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ రావు. అలా కాకుండా మనం ఇప్పుడు కూడా నేను అలాగే అంతంత నీళ్ళు తాగుతాను, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాను, కూల్ డ్రింక్స్ తాగుతాను అంటే ఎవరు ఏం చేయలేరు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ముఖ్యంగా పిల్లల్లో మార్పు తీసుకురావాలి. సో దానికి ఏంటంటే వర్ష ఋతువులు ఏంటంటే ఏది తాగినా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రొద్దున్నే లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు కాసేసి ఇంట్లో అందరూ తల ఒక గ్లాస్ తాగేసేస్తే చాలా మంచిది. సెకండ్ టైం ఏం చేయాలంటే ఆ వేడి నీళ్ళల్లోనే కొంచెం అల్లం దంచేసేసి వేసేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, తర్వాత తులసాకులు, లేదా తమలపాకులైనా ఓకే, పుదీనాకులు ఇవన్నీ కొంచెం చల్లేసేసి పొంగాక స్టవ్ కట్టేసేయాలి, మూత పెట్టేసేసి తర్వాత అందరూ కూడా ఒక హెల్త్ డ్రింక్ లాగా తాగాలి. అది ఏంటంటే యాక్చువల్గా నేచురల్గా ఏమీ అందులో షుగర్ కానీ బెల్లం కానీ వేయక్కర్లేదు, కానీ పిల్లలు తాగడానికి ఇష్టపడరు. సో పెద్దవాళ్ళు అలా డైరెక్ట్గా తాగేయచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్, అందులో ఏమి షుగర్ లేకుండా ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ 8 లోపల తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో మనలో కఫం ఎక్కువ ఉంటుంది, ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్లు రొంప దగ్గు రావడానికి ముఖ్యమైన కారణం ఫ్లమ్ అనమాట.